స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఒక శతాబ్దిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాబ్దిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దన్న ఆయన యొద్దకు పంపెను. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు తన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరము తో కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గర వచ్చినప్పుడు శతాబ్దిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనుట వద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనతను ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని చేయు అంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థడై ఉండుటను కనుగొంటిరి. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ బంగారు పదములకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం నాయనా ఈ విధంగా కూడుకొని ప్రభువా ఆన్లైన్లో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రములు నాయనా. ఎందరికో ఈ భాగ్యం లేదు. అయితే ప్రభా, మేమందరం కూడా ఈ విధంగా యూసీవై పరిచర్య మీరు మాకు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో మేము ఈ విధంగా ఉదయం కాలంలో తండ్రి మేమందరం కలుసుకొని పాటలు పాడుకోవడము, నాయన కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించడము, తండ్రి విజ్ఞాపనలు చేయడము, తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. స్తోత్రములు నాయన. అయితే ప్రభా, మేము దీన్ని వినియోగించుకునేటువంటి భాగ్యం దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నానయ్యా. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి. వారేమైతే కలిగి ఉన్నారో ప్రభా తండ్రి, వాటన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా, నన్ను కూడా మీ పూరగా వాడుకోండి తండ్రి. నాయన వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధ కలిగి వినడానికి సహాయం దయచేయండి ప్రభా. నేను కూడా వారికి కూడా తండ్రి చక్కగా వివరించడానికి తగిన జ్ఞానంతో మీరు నన్ను దీవించమని, ఇంకెవరైతే రాలేకపోయారు తండ్రి, వారిని కూడా త్వరగా రావడానికి కూడా మీ సహాయం దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని వారాలుగా ఈ యొక్క ఆత్మఫలం గురించి ధ్యానించుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు 7వ అంశంగా మనము విశ్వాసము గురించి ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క ఆత్మఫలంలో విశ్వాసము అనేది 7వదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుడిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసము అనేది
మనందరిలో ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా ఎదగడానికి ఆ విశ్వాసం అనేటువంటి ప్రవర్తన మనకు దోహదపడుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనగా ఏంటి అనేది మనం ఒకసారి దాని యొక్క అంతరార్థాన్ని మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించవచ్చు. విశ్వాసమనున్నది దీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనం క్రైస్తవుడిగా పిలువబడుతున్నప్పటి నుంచి కూడా మనం ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదే సమయంలో విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనలో ఏమైతే ఒక నిరీక్షణ మనలో ఉంటుందో, క్రైస్తవుల్లో అనేక విధాలైన నిరీక్షణలుంటాయి. ప్రాముఖ్యంగా మన నిరీక్షణ ఏంటంటే, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి చేరుతాము అనేది ఒక గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ క్రైస్తవ్యము అనే మార్గంలో తప్ప ఇంకెక్కడ గూడా ఇది మనకు కనిపించదు. అందునిమిత్తమే ఆ నిరీక్షణ వైపు మనము చూస్తూ ముందుకు కొనసాగాలి. అయితే ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదే సమయంలో అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువైయున్నది. మనకు కనబడకపోయినప్పటికి కూడా వాటి మీద మనము విశ్వాసంతోటి ముందుకు వెళ్తూ ఉంటాం. అవి ఉన్నవి. పరలోకం మనం చూసామా? చూడలేదు. పరలోకం అనేది ఉన్నది అనేటువంటి ఒక విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఏదైతే మనకు అదృశ్యంగా ఉన్నాయో, అవి వాటి మీద మనం నిరీక్షణ చూపిస్తూ, ఆ యొక్క మార్గంలో మనం కొనసాగుతున్నప్పుడు, అవి ఉన్నవి అన్నటువంటి ఆ యొక్క ప్రవర్తనే విశ్వాసము అనేది మనం గ్రహించాలి. ఈ విశ్వాసం అనేది మనలో లేకపోతే, దేవుని వాక్యం మనకు ఏమని బోధిస్తుందంటే, 6వ వచనంలో ఒక మాట గమనించొచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి విశ్వాసము లేకుండా హ్మ్. చదువమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఇండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేవాడుననియు నమ్మవలేను కదా. రైట్ అమ్మా, చాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అన్నది మనలో లేకపోతే దేవుడికి మనం ఇష్టడుగా ఉండడం అనేది కష్టం అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. నీలో ఎన్నన్నా ఉండొచ్చు, ఎంతైనా భక్తి ఉండొచ్చు, ఎంతైనా భయం ఉండొచ్చు దేవుడంటే. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ నీలో విశ్వాసం అనేది లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మనము ఒకసారి అందరం పరీక్షించుకోవాలి. విశ్వాసముతో మనం ముందుకి కొనసాగుతున్నామా లేదా? అదృశ్యమైన వాటిని చూసి వాటిని మనము ఉన్నవని నమ్ముతున్నామా లేదా? మనము మన మనము మన యొక్క ఈ క్రైస్తవ ప్రయాణం అనేది ఎలా కొనసాగిస్తున్నాం? ఏదో అందరిలాగానే మనం కొనసాగిస్తున్నామా? లేకపోతే మనలో ఒక నిరీక్షణ కలిగి మనము ముందుకు కొనసాగిస్తున్నామా? అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. అయితే ఇక్కడ ఈ విశ్వాసం గురించి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చాలా సన్నివేశాలున్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాం గురించి మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. మరి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని ఎలా పిలువబడ్డారు అనే విషయాన్ని గమనిస్తే, ఒకసారి మనము ఆదికాండము 22వ అధ్యాయము మనము యొక్క 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి,
నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదమని చెప్పి. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. తిరిగి మళ్ళీ ఇస్సాకును బలిమని అడిగినప్పుడు, వాళ్ళ పని వాళ్ళతో కలిసి ఆయన ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ కొండ మీదకి వెళ్తున్న సమయంలో అక్కడ పనివారిని పెడుతూ ఆయన అంటున్నమాట, మేమిద్దరమే మరి పైకి వెళ్ళేసి అక్కడికెళ్ళి మొక్కేసి మళ్ళీ మేము తిరిగొస్తాము అనే మాటను అక్కడ మరలా మీ యొద్దకు వచ్చేదము అనే మాట చూస్తాం. వచ్చేదన్ను అనకుండా వచ్చేదము అన్నాడంటే అబ్రహాములో విశ్వాసం ఉంది. దేవుడు నాకిచ్చాడు ఈ బిడ్డను, దేవుడు ఈ బిడ్డను మళ్ళీ తీసుకోడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో అబ్రహాము వెళ్తూ ఆ మాటను సంబోధించడాన్ని మనం గమనించినప్పుడు మంచి గొప్ప విశ్వాసం అనేది దేవుడు అబ్రహాంకిచ్చాడు. ఆ రోజున మొట్టమొదట్లో ఇస్సాకుని ఇవ్వకముందు వాగ్దానం చేసేటప్పుడు గూడా అబ్రహాముకి 100 సంవత్సరాలున్న సమయంలో నీవు ఒక బిడ్డను నువ్వు కంటావన్నప్పుడు, అప్పుడు గూడా అబ్రహాముకున్న విశ్వాసము ఎంత గొప్పదంటే, ఎక్కడ గూడా అబ్రహాము నిరుత్సాహపడలేదు. నా వయసు ఇంతుంది గదా! మరి ఈ వయసులో బిడ్డలు పుడతారా? అబ్రహాం భార్య ఆమె నవ్వింది గానీ, అబ్రహాం మాత్రం నిలకడగా ఉన్నాడు. దానికి కారణము అబ్రహాములో ఉన్న విశ్వాసం గొప్పది. కనుక మనకు అవి అదృశ్యమై ఉంది. అబ్రహాము కుమారుడు పుడతాడో లేదో కనబడలేదు, తెలీదు. అయినప్పటికీ ఆ విశ్వాసం ఉంది గనక అబ్రహాము విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. ఈ కొండ మీదకి వెళ్ళి మరి బలర్పిస్తున్న సమయంలో విశ్వాసంతోటి మేము తిరిగి వస్తాము అనే మాట సంబోధించినప్పుడు అక్కడ గూడా మనం చూడొచ్చు విశ్వాసం ఉంది. అదృశ్యమైనవే కానీ ఆయన నిరీక్షించాడు. అదే సమయంలో 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నాయి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగ్గా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడనే మాట గూడా చెప్పగలిగాడంటే ఎంత విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారండి వాళ్ళు. ఈరోజు ఈ విశ్వాసము అనేది మనలో గూడా ఉండాలి. క్రైస్తవుడిగా మనము ఈ లోకంలో కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవులు. దానికి ఎగ్జాంపుల్‌గా మేము గూడా మా యొక్క తరం గూడా మేము పుట్టుకతోనే క్రైస్తవులుగా ఈ లోకంలో జన్మించాం. మా ముందు తరం వాళ్ళు గూడా అలానే ఆ ముందు తరం వాళ్ళు ఒకవేళ వాళ్ళు అన్యులుగా ఉండొచ్చేమో. అయితే మనం పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉండడం అనేది గొప్పతనం కాదు గానీ, క్రైస్తవులుగా పిలువబడ్డం అనేది గూడా గొప్పతనం కాదేమో కానీ, ఆ యొక్క వాక్యానుసారమైన జీవితము, అదే విధంగా ప్రాముఖ్యంగా విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ప్రవర్తన మనం కలిగి జీవించినప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం పిలువబడతాము అనేది ఈ సందర్భంలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అబ్రహాము మన యొక్క పితరుడు. మన పితరుని యొక్క స్వభావము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనం గూడా అదే విశ్వాసాన్ని కుమారులుగా, కుమార్తెలుగా కలిగి ఉండాలనేది మనం గ్రహించాలి. మన యొక్క పూర్వీకులు ఎటువంటి స్వభావం కలిగి, ఎంత మంచి పేరు దేవుని దగ్గర తెచ్చుకున్నారో, ఈరోజు అంతకంటే గూడా మంచి పేరు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. విశ్వాసం అనేది మనలో నిలకడగా ఉన్నప్పుడు, మనల్ని ఎన్ని శోధనలొచ్చినప్పటికి కూడా, సాతాను ఎన్ని రకాలుగా శోధించినప్పటికి కూడా, వాడు మనల్ని ఏమి చేయలేడు అనేది గూడా సత్యము అనేది మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు ఆ విధంగా అబ్రహామును ప్రశ్న వేసినప్పుడు, ఆ యొక్క దహన బలికి గొర్రెపిల్ల దేవుడు జూసుకుంటాడు అనే మాట మరి కుమారునితో అన్నాడంటే, ఇస్సాకు గూడా ఒక విశ్వాసాన్ని అబ్రహాము నేర్పిస్తున్నాడు. మన బిడ్డలకు గూడా మనం గూడా విశ్వాసాన్ని నేర్పించాలి. బిడ్డలు ఒక్కొక్కసారి నిరుత్సాహపడినప్పుడు వాళ్ళకి నువ్వు దాన్ని వివరించాలి. మనకే ఎందుకిలా జరిగింది? లేకపోతే మనకే ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి? లేపోతే మనం అడిగింది మనకెందుకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు?
అనే సందర్భాలొచ్చినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులుగా మనం బిడ్డలకు వాటిని వివరించినట్లయితే, ఆ బిడ్డలు వాటిని చూసి, ఓహో! మన దేవుడు గొప్ప దేవుడు. ఒకానొక సందర్భంలో అవి మనకిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణతోటి, ఒక విశ్వాసంతోటి వాళ్ళు ముందుకు వెళ్తున్న సమయంలో ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే రెండవదిగా లూకా సువార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని అంతకంటే గూడా మత్తయి సువార్తలో ఈ వాక్య భాగాన్ని చక్కగా క్లుప్తంగా వివరించినట్టుగా మనం చూద్దాం. మత్తయి సువార్త ఇదే మన యొక్క శతాధిపతి యొక్క విషయాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. శతాధిపతి అనగా ఒక 100 మందికి అధిపతిగా ఉన్నాడు. అటువంటి అతనుకు ఒక దాసుడుంటే ఆయనకి పక్షవాతం వచ్చుంటే, మరి దేవుని దగ్గరకొచ్చి అడిగినప్పుడు ఆయన మరి నా యొక్క ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. శతాధిపతి ఇంట్లో ఉన్నటువంటి ఆ దాసుడు గురించి మరి శతాధిపతెళ్లి మరి దేవునితో అంటున్నాడు. అయ్యా, యేసయ్య, మరి మా యొక్క దాసుడికి ఈ విధంగా పక్షవాతం వచ్చింది. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, మా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. అంటే ఎంత గొప్ప విశ్వాసమండి. మనం ఫిజికల్‌గా వస్తే మనము సంతోషిస్తాం. ఎవరైనా ఒక సంఘ కాపరి గావచ్చు, ఒక కాపరులు మన ఇంటికి రావాలని కోరుకుంటాం, ప్రార్థన చేయాలని కోరుకుంటాం. అయితే నువ్వు మా ఇంటికి గూడా రావాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకంటే మేము అంత యోగ్యులం కాదు నాయనా. మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మీరు మా గురించి ఒక మాట చెప్పండి చాలు. ఎందుకంటే మేము రావాల్సిన అవసరం లేదంటే మళ్ళీ మీరు అట్లా ఇంకొక విధంగా కాదది దానర్థం. అంటే మేము అంత మాత్రం యోగ్యులం కాదు. నువ్వు గొప్పవాడివి. మేము అల్పులము. కాబట్టి మా ఇంట్లో మీరు అడుగు పెట్టకుండా ఒక మాట మాత్రం సెలవివ్వండంటే ఎంత విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం గదా! అందుకోసమే ఇక్కడ మనం చూసినప్పుడు అంతటా యేసు ఇక్కడ చూడండి 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదు. ఆశ్చర్యపోయాడు. ఒక శతాధిపతి ఇటువంటి మాట చెప్పడమా? ఇశ్రాయేలీయుల్లో ఇటువంటి వాడు లేడే. ఇంత విశ్వాసం. అయ్యా, నువ్వు రావడానికి మేము యోగ్యులం కాదు నాయనా. ఒక మాట మాత్రం సెలవివ్వు అని చెప్తున్నాడంటే, ఈ శతాధిపతిలో ఎంత విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మనం చూసినప్పుడు వెంటనే అతను ఆ యొక్క ఎవరైతే దాసుడున్నాడో అతనికి స్వస్థత వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక గమనించండి, ఆయన లేచి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అంతటా 13వ వచనంలో, యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఎప్పుడైతే ఆ మాట, అంటే ఎప్పుడైతే ఆ విశ్వాసం అనేది శతాధిపతిలో ఉందో, ఆ విశ్వాసాన్ని బట్టే మరి దాసుడుకు స్వస్థత నొందింది. అక్కడ దేవుడు యేసయ్య దాసునితో మాట్లాడలేదు. యేసయ్య ఆ దాసుని చూడలేదు. ఆ దాసుని యొక్క పరిస్థితిని కూడా మరి యేసుక్రీస్తు వారు చూడలేదు. అయినప్పటికీ శతాధిపతికున్న విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థపరిచాడు అంటే ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత విశ్వాసం మనలో ఉండాలి. ఈరోజు మనకు కొద్దిగా అనారోగ్యం వస్తే చాలా బాధపడిపోతాం. కానీ కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. గంటల ప్రకాష్ గారి యొక్క సాక్ష్యం విన్నప్పుడు ఎంతో కాలంగా ఆయన బాధపడుతున్నాడు. ఆయన కిడ్నీస్ విషయంలో ఎంతకాలంగా బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఆయన సంతోషంగా వాక్యాన్ని ప్రచురం చేస్తూ, అనేక మందికి తెలియని విషయాలు తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంటే, మరి ప్రకాష్ గారు ఎంత గొప్ప విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ఒకటే అన్నాడాయన, నేను నాకెందుకు బలహీనత ఇచ్చావు అని నేను అడగలేను గానీ, అయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. అంతకంటే గొప్ప పని చేశావు. కాబట్టి నీ చిత్తమైతే నాలో నుంచి తొలగించు అన్నాడంటే ఎంత గొప్ప విశ్వాసమో. అదే విధంగా మనం చూస్తే
పగడాల ప్రవీణ్ గారు కూడా అదే విధంగా ఆ పాస్టర్ గారు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. తన కుమార్తె యొక్క గుండెలో ఆ చిన్న హోల్ ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన ఒకవేళ బాధ ఉంటుంది. అయినప్పటికి కూడా సువార్త ప్రకటిస్తూ దేవునితో చేసిన పోరాటం వల్ల దేవుడు మరి స్వస్థపరచలేదా తన కుమార్తెను? విశ్వాసం అండి. కేవలము విశ్వాసము. మరొకటి కాదండి. ఆ విశ్వాసం గూడా మనలో ఉంటే ఎంత బాగుంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాసం అనేది మనలో ఎప్పుడు నిలకడగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు విశ్వాసం అనేది మన నిలకడగా ఉంటుందంటే, దేవుని వాక్యాన్ని మనం ఎక్కువ వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని యొక్క అర్థాన్ని మనం గ్రహించినప్పుడు, మనలో విశ్వాసం అనేది ఎదుగుతూ ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం వాక్యం మనలో నిలకడగా వాక్యం అనేది మనలో ఉండదో, అప్పుడు మనలో విశ్వాసం అనేది దినదినానికి తగ్గిపోతూ ఉంటదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే శతాధిపతి మరి తన దాసుడు చక్కగా లేచి ఆయన యొక్క పక్షవాతము అంతా గూడా మరి తగ్గిపోయినట్టుగా మనం చూస్తున్నామో, మన జీవితంలో గూడా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని నిరుత్సాహపడిపోకుండా దేవుని యందు నిలకడగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో గూడా ఒక సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ గూడా ఆయన కపెర్నహూముకొచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఆయన ఒక ఇంట్లో ఉండి అందరితో కలిసి మాట్లాడుతున్న సమయంలో, అందరికి బోధిస్తున్న సమయంలో చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఇక్కడ ఒక దగ్గర ఒక ఇంట్లో మరి కపెర్నహూమ్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆయనకి ఫాలోయింగ్ ఉన్నారు గదా! అనేక మంది వచ్చిన సమయంలో ఆయన వారికి వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొనొచ్చారు. ఒకతనికి పక్షవాతం ఉంది. అతన్ని తీసుకొనొచ్చారు. మరి లోపలికి రావడానికి జనాలు ఎక్కువ మందున్నారు. ఎందుకంటే ఆయనకంత ఫాలోయింగ్ ఉండేది అప్పుడ్లో. యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా ఆయన వెనకాల చాలా మంది ఫాలోయింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. దానికి కారణం ఏందంటే ఆయనకున్నటువంటి ఒక మంచి పరిశుద్ధత, అదేవిధంగా ఆయన చెప్పేటువంటి ఉపమానాలు అర్థవంతంగా మాట్లాడడము, అందరికి ధైర్యం చెప్పడము, అందరిలో విశ్వాసము పెంచడము, అందరిని స్వస్థపరచడము, ఇవన్నీ గూడా అందరూ ఇష్టపడుతుండేవాళ్ళు. అంటే ఆయన దేవుడుగా మరి గ్రహించారో లేదో గానీ మొత్తానికి ఆయన్ని ఎక్కువ మంది గూడా అనుసరిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ సమయంలో అక్కడ ఒక పక్షవాతం గల అతన్ని తీసుకొనొచ్చారు. లోపలికి రావడానికి కష్టమైపోయింది గాబట్టి, వెంటనే వాళ్ళేం జేశారు, చూడండి చాలా మంది కూడినందున వారు ఆయన వద్దకు చేరలేక, ఆయన ఉన్న చోట పైగా ఇంటి కప్పు విప్పి, అక్కడి నుంచి సందు చేసి, అక్కడి నుంచి ఆయన్ని కిందకి దింపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, వాళ్ళ యొక్క ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇంటి యజమాని గూడా ఒప్పుకోవడం గొప్ప విషయము. అదే సమయంలో వీళ్ళకున్న విశ్వాసం అంటే ఏదో ఒక విధంగా ఆయన దగ్గర తీసుకొని పోతే, వెంటనే ఆయన స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో ఆ ఇంటి పైకప్పు తీసి, ఆ పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపారంట. ఏ విధంగా అయితే ఆయన పనుకోబెట్టున్నారో, ఆ పరుపుతోనే ఆయన్ని దింపి వెంటనే మరి యేసుక్రీస్తు యొద్దకు తీసుకొనొచ్చారు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వాళ్ళతో చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆ పక్షవాయువు గల వాళ్ళని తీసుకొనొచ్చారో వాళ్ళకున్న విశ్వాసం అక్కడ గొప్పది. అంటే అక్కడ గమనించండి, వారు మరి ఆ పక్షవాయువు గలవాని విశ్వాసాన్ని బట్టి మనం ఇక్కడ రాయబడలేదు గానీ, మొత్తానికి ఎవరైతే దింపారో వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక ఈరోజు మనము ఎటువంటి అనారోగ్యం మనలో ఉన్నప్పటికీ, ఎటువంటి బలహీనత మనలో ఉన్నప్పటికీ, ఒకవేళ డాక్టర్స్ ఇది నయము కాదు, ఇది చాలా భయంకరమైంది, ఇది కష్టమైంది, ఇది మీరు ఇబ్బంది పడతారని చెప్పినప్పటికీ, అలాంటివి విన్నప్పటికి గూడా నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే,
నువ్వు దేవునితో పోరాటం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దానికి కారణం ఒకటే. ఏ విధంగా అయితే ఒక కారు రిపేర్ వచ్చినప్పుడు ఆ కారు యొక్క మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో అతను మాత్రం దాన్ని ఎవరు చేయలేకపోయినా అతను దాన్ని రిపేర్ చేయగలడు. అదే విధంగా మన దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకు సమస్త అవయవం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన ఏదైనా ఆయన చేసి నిన్ను స్వస్థపరిచి సాక్షిగా ఆయన వాడుకోగలడనే విశ్వాసం మనలో ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు పక్షవాయు గలవానిని ఆ ఇంట్లోకి దింపి ఆయన వెంటనే ఆ మాట చెప్పాడు. "నీ పాపాలు క్షమించబడ్డాయని" చెప్పిన వెంటనే చూడండి 11వ వచనంలో, "పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానుగా తక్షణమే వాడు లేచాడు." పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎంత గొప్ప విషయం అండి. కనుక ఏ ఏ అనారోగ్యం లేకపోతే ఈ యొక్క బలహీనత నీకుందోననేది అక్కడ ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్. అక్కడ ఏదన్నా ఉన్నప్పుడు అది దేవుడు స్వస్థపరచగలడు. ఆయన నీకు బలం ఇవ్వగలడు. ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగలడు అనే విషయాన్ని గ్రహించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా మనము ఈ యొక్క విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలున్నాయి. కనుక మనం గూడా ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనలో గూడా విశ్వాసాన్ని పెంచుకునే విషయంలో మనం ఉండాలి. విశ్వాసము మనలో పెరగాలన్నా, మనలో విశ్వాసం అనేది నిలకడగా ఉండాలన్నా ఎప్పుడు అనునిత్యము నువ్వు వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలని నేను మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఇక్కడ చూడండి 11వ వచనాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడంతా గూడా మనం చూస్తే ఈ యొక్క 11వ అధ్యాయంలో ఎక్కువ విశ్వాసం గురించే మనం చూస్తాం. విశ్వాసం అనేది ఉన్నప్పుడు హేబేలు కయీను కంటే గూడా శ్రేష్టమైంది. అంటే కయీను ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసం ఒకవేళ తక్కువగా ఉందేమో, హేబేలులో విశ్వాసం ఎక్కువగా బలంగా ఉందేమో. కనుక హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చూసారా ఎంత గొప్ప విషయమో? ఒకవేళ హేబేలు చంపబడి ఉండొచ్చు. హేబేలు ఒకవేళ హత్య చేయబడి ఉండొచ్చు. అయినప్పటికీ హేబేలుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడడం మాత్రమే కాకుండా హేబేలు చనిపోయిన తర్వాత గూడా ఆయన ఇప్పటికీ గూడా మనం చెప్పుకుంటున్నామంటే హేబేలు మాట్లాడుతూనే ఉన్నాడు. కారణము హేబేలులో ఉన్న విశ్వాసం. ఈరోజు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళినప్పటికి గూడా మన తర్వాత తరం వాళ్ళు మన గురించి చెప్పుకుంటూనే ఉంటారు. కారణము నీ విశ్వాసాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు, అదేవిధంగా గంటల ప్రకాష్ గారు, వీళ్ళందరినీ మనం గమనించినప్పుడు దైవ సేవకులు అనేక మందిని మనం చూసినప్పుడు వారు ఇప్పటికీ వారి గురించి చెప్పుకుంటున్నామంటే కేవలం వారికున్న విశ్వాసము. చార్లెస్ క్రిక్ గారు, ఈరోజు ఆయన గురించి ఒకసారి మనం ఆయన యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఈ రోజున ఆయన యొక్క దాన్నేమంటారు ఆదరణ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ గూడా ఆయన భార్యను పిలిచి ఆమెను ఆదరించాడు పబ్లిక్‌లో. కొన్ని లక్షల మంది మీటింగ్‌లు అంటే ఆలోచించండి. ఎంత ఈరోజు చార్లెస్ క్రిక్ గారు ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఈరోజు ఆయన మృతి పొందినప్పటికీ ఆయన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. కనుక అది మన నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం అలా ఉండాలి. 31 సంవత్సరాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఈరోజు 50 సంవత్సరాల సేవను చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయమో. ఈరోజు మనకు 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఒకవేళ 65, 55 ఇట్లా మనకు వయసు ఉండొచ్చు. మనం ఎంత వయసులో మనము ఎంత పరిచర్య చేశామో అనేది ఆలోచించాలి. ఈ రోజున వారు తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికి కూడా తక్కువ వయసులో, చిన్న వయసులో వారు మన బైబిల్ ప్రకారంగా నరుని ఆయుష్ 70 సంవత్సరములని చెప్పినప్పటికీ అంత ఆయుష్ వాళ్ళు ఉండలేకపోయి హతసాక్షులుగా వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ఈ రోజుకి వారి యొక్క మాట మనం అనుకుంటున్నాము అంటే ఈరోజు ఎంతో గొప్ప విషయము. అలాంటి విశ్వాసమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. గమనించారా మీరు? చార్లెస్ క్రిక్ గారి యొక్క భార్య గూడా ఆమె విశ్వాసంతో క్షమించింది గదా! ఇది మనము తెలుసుకోవాలి, ఆలోచించాలి.
మనము మన బిడ్డలకు నేర్పించాలి విశ్వాసాన్ని. మన బిడ్డలకు, మన కుటుంబానికి భార్య మంచి విశ్వాసంతో ఉన్నట్లయితే భర్తకు ఆ విశ్వాసాన్ని నేర్పించాలి. భర్త మంచి విశ్వాసంతో ఉన్నట్లయితే భార్యకు ఆ విశ్వాసాన్ని, ఇద్దరు కలిసి బిడ్డలకు కూడా ఆ విశ్వాసాన్ని పంచాలి. విశ్వాసం అనేది పంచాలి. వాళ్ళకి బోధించాలి, వివరించాలి. కనుక ఏదో చిన్న ఉద్యోగం ఒకవేళ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఉద్యోగం రాకపోతే డీలా పడిపోవడం, అలాంటి విశ్వాసం మనలో ఉండకూడదు. ఇది కాకపోతే దేవుడు మాకు మరొక ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ నువ్వు పాస్ కాలేకపోతే నీకు దేవుడు పాస్ చేసి నువ్వు చదువు కష్టపడి దేవుడు నిన్ను ఖచ్చితంగా పాస్ చేసి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం వారికి తెలియజేసినప్పుడు దేవుడు వాళ్ళు వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా విశ్వాసములో బలపడి విశ్వాసులకు తండ్రి ఏ విధంగా అయితే అబ్రహాము ఉన్నాడో కుమారుడు కుమార్తెగా వీళ్ళు కూడా ఆ విశ్వాసంలో కొనసాగే భాగ్యం ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చూడండి 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఆయన వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి కింద తర్వాత చూస్తే 6వ వచనంలో 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారు రక్షించుకున్నాడు. అక్కడేమో హనోకు విశ్వాసాన్ని బట్టి కొనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి ఆయన ఒక సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హనోకు ఆయన కనబడలేదు, ఆయన కొనిపోయాడు, ఆయనకి మరణం లేదు అనేది చూస్తున్నాం. కేవలం విశ్వాసమే ఇవన్నీ కూడా కారణం. ఇక్కడ మనం చూస్తున్నాం 7వ వచనంలో నోవాహు విశ్వాసాన్ని బట్టి అంత పెద్ద ఓడను తయారు చేసుకున్నాడు, దేవుని మాట విన్నాడు, ఆజ్ఞను అతిక్రమించలేదు, ఆజ్ఞకు లోబడ్డాడు, తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు కేవలం విశ్వాసాన్ని బట్టే. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఆయన మరి తండ్రిగా పిలువబడ్డాడు. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనలో కూడా విశ్వాసాన్ని గురించి ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న ప్రతి రోజు కూడా నువ్వు వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడా నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దయచేసి ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. మనం వాక్యం చదువుకుంటున్న ప్రతిసారి కూడా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ చదివిన తర్వాత ఒకసారి ప్రశ్న మనంతటా మనమే వేసుకోవాలి. పునర్విమర్శ, మనల్ని మనమే ఒకసారి విమర్శ చేసుకోవాలి. మనల్ని మనమే ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. చదివిన వాక్యము ప్రకారంగా నేను జీవిస్తున్నాను లేదా? అదేవిధంగా ఆదివారం నీతో దైవ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను లేదా? అలా ప్రశ్న వేసుకున్నప్పుడు ఒకసారి నువ్వు బలపడతావు, ఒకసారి నువ్వు మార్చుకుంటావు, నీ విశ్వాసం అనేది బలపడుతుంది. దేవుడు అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మ ఫలంలో ఈరోజు మనము విశ్వాసం గురించి ధ్యానం చేసుకున్నాం. కనుక మనందరిలో కూడా ఎవరైతే ఈ సమయంలో వాక్యం వింటున్నారో మనందరం కూడా ఈ యొక్క విశ్వాసాన్ని మనలో పెంచుకునడానికి, అదేవిధంగా మనలో ఆ విశ్వాసము ఎప్పటికీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నిలకడగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుని దుస్తులుగా కదల్చబడిన వారముగా మనం ఉందాం. ఈ యొక్క వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించలాగున మన మధ్యలో ఉన్న మంజులా సిస్టర్ గారు వాక్యం ఫలింపు నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రం 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 నాయన. రాత్రంతయు నాయన గాఢమైన నిద్రనిచ్చి చురుకైన మెలకువనిచ్చి నాయన మొదటి గడియలు నేను గడుపుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ సమయంలో ఎంతో మంది అందచందాలు కలిగిన వారు ధనవంతులు మట్టికి మన్నైనప్పటికీ నాయన నీ చల్లటి చూపును బట్టి, నీ చల్లటి కనికరాన్ని బట్టి నాయన, నీలో ఉండుటకు మాకు ఇచ్చిన ప్రతి బిడ్డకి ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన.
అవును ప్రభువా, నిన్ను పాటల ద్వారా వాక్యం ద్వారా నాయన నేను ఎంతగానో గణపరిచాము స్తుతించామని మేము నమ్మి ఉన్నాం, ఎరిగి ఉన్నాం తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రము నాయన. అయా విశ్వాసము ఆత్మ ఫలము గురించి ఈరోజు మా మా మధ్యలో మా దైవ సేవకులు వివరించి ఉండగా నాయన, అబ్రహం విశ్వాసము కలిగి ఉండాడని ఎరిగి ఉన్నాం తండ్రి. అయా శతాధిపతి కూడా నాయన అయా పక్షవాతంతో నాయన బాధపడుతున్నప్పుడు ఆ బిడ్డని మాట సెలవు చొప్పున స్వస్థపరిచినట్టుగా మేము విన్నాం తండ్రి. అయా మా విశ్వాసాన్ని మేము స్వస్థపరచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. హేబియలు కయ్యాన్ కంటే కూడా విశ్వాసము కలిగి మేము జీవించే ధన్యత మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. అవును ప్రభువా, మా విశ్వాసాన్ని బట్టి మా బిడ్డల్ని మా భర్తలు మేము మార్చుకునే బాధ్యత మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. అయ్యా అవునాయన, దైవ సేవకులు చెప్పినట్టు వాక్యం చదివేటప్పుడు నాయన వాక్యం చదివి వదిలివేయటం కాదు నాయన, వాక్యం చదువుతున్నప్పుడు అయా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తే నాయన నీ యందు మేము విశ్వాసం కలిగి జీవిస్తున్నాను. మా జీవితాల అద్భుత ఆశ్చర్యకార్యాలు చూపించే తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. అవునాయన, వాక్య జసము కలిగి నాయన భయభక్తులతో కలిగి నాయన మేము నడుచుకునే భాగ్యాలు ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన. అయ్యా కడవరకు నాయన మేము విశ్వాసము కలిగి నీ యందు నాయన ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు వస్తాయి ప్రభువా. ఆ శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ నీ యందు విశ్వాసము కలిగి మేము గోజారుకుంటూ కన్నీరు విడిచి అడిగితే మాకు సమాధానం ఇచ్చే తండ్రి నాయన. అయ్యా మా విశ్వాసాన్ని ఎక్కడ తప్పిపోకుండా నాయన మేము సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రము నాయన. అయ్యా చెప్పబడిన వాక్యాన్ని మా ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రము నాయన. అనేక రకాల వాక్యాలు మా మధ్యలో పెట్టి ఉండగా నాయన వాక్యానుసారమైన జీవితాలు జీవించే ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రము నాయన. ఈ రోజు ఎవరితో మాట్లాడే దేవుడు మాకు ఈ రోజు ఏం మాట్లాడతాడనే ఆశ కలిగి మేము వచ్చి ఉండగా నాయన, ఏ బిడ్డతో ఏ ద్వారా ఈ రోజు నెమ్మదిని కలిగించావో, ఏ ద్వారా నాయన ఆ వాక్యం ద్వారా ఏ బిడ్డకి హృదయం నెమ్మది కలిగించావో, శాంతి సమాధానం కలిగించావో నాయన, ఆ బిడ్డల హృదయంలో కన్నీరు విడిచి గోజారుచుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డని కన్నీటికి సమాధానం దయచేసే తండ్రి. నీకే వందనాలు స్థుతులు స్తోత్రము నాయన. మా పాస్టర్ గారు నాయన ఆయా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. ఆయా సార్ గారు బలహీనంగా ఉన్నప్పుడు నీ బలము చేత నీ శక్తి చేత సమకూరుస్తున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రం. ఇచ్చిన మేడం గారిని బిడ్డల్ని నాయన ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించండి. ఆ బిడ్డ సేవని ఇంకా అంచెలంచెలుగా ఆయుత్తపరిచి చక్కటి సమాధానం నాయన మా మధ్యలో నిలబెడుతున్న విధానాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన వచ్చిన ఒక ప్రతి ఒక్క బిడ్డ నాయన ఎందు విశ్వాసము కలిగి నాయన కొనసాగుటకు సహాన దయచేయమని అడుగుచు నాయన నా ప్రార్థనలు ఎదుర్కొంటే క్షమించమని ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆమేన్.